ఎస్సీ వర్గీకరణ అమలయ్యేంత వరకు మాదిగ జాతి ఐకమత్యంగా పోరాడాలని ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు అరెల్లి మల్లేష్ మాదిగ అన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని పొచ్చెర గ్రామంలో గ్రామ జాతి పెద్ద కడదారపు గంగన్న మాదిగ అధ్యక్షతన ఎంఆర్పీఎస్ సమావేశం జరిగింది. మల్లేష్ మాదిగ పాల్గొని మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల మాదిగ జాతి బిడ్డలకు అన్యాయం జరుగుతుందన్నారు. మాదిగ ఉపకులాలు ఏకతాటిపైకి వచ్చి ఎస్సీ వర్గీకరణ అమలయ్యేంత వరకు మందకృష్ణ మాదిగ నాయకత్వంలో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం గ్రామ కమిటీని ఎన్నుకొని నూతన సభ్యులు సన్మానించారు. ఆదిలాబాద్ రూరల్ మండలం పొచ్చెర గ్రామంలో పొచ్చెర గ్రామం యొక్క మాదిగల ఐక్యతను చాటే విధంగా వారు ఏర్పరిచినటువంటి ఈ యొక్క గ్రామ కమిటీని సమావేశంలో ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు, నాతో పాటు జిల్లా సీనియర్ నాయకులు వినయ్ సాగర్ సార్ మరియు గుర్రాల ఆశన్న మరియు ఆరపల్లి గణేశన్న మాదిగ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో స్థానికంగా ఈ పొచ్చెర గ్రామంలో 20-30 సంవత్సరాల నుంచి దండోర పోరాటానికి అనుబంధంగా ఉన్నటువంటి సీనియర్ నాయకులు అయినటువంటి వారి సమక్షంలో పొచ్చెర ఎంఆర్పీఎస్ గ్రామ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం సుదీర్ఘంగా మందకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో 30 సంవత్సరాల అలుపెరగని పోరాటం చేస్తే గౌరవ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆగస్టు 1 తారీఖు నాడు తీర్పు ఇస్తే మరియు ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా వర్గీకరణను ఇంప్లిమెంటేషన్ చేసి మరియు